ఎందుకంటే నేను బొబ్బిలిగం వింటున్నాను. ఈయన చెప్పేదంతా సుత్తి అని మన 10 మందిలో ఒకరు అనుకుంటున్నారా లేదా? చెట్టు అందుకని ఏం చేస్తాంటే మనకు మొత్తం 7 లోకాలు 14 లోకాలు ఉన్నాయి. ఇది మనం ఉండేది మానవ మనుష్య లోకం అంటారు. ఇది మనుష్య లోకం అంటారు. ఎక్కడైతే అధర్మం పెరుగుతుంది, అధర్మం అంటే ఇప్పుడు భావన, ఇప్పుడు మీరు మా అమ్మ అనుకోండి, వేరే భావన వచ్చి ఈ దుర్మార్గమైన పనులని చేస్తే దాన్ని ప్రళయం అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దాన్ని ఒకరు ప్రళయం చేస్తారు. అంటే ఇప్పుడు పెనుగొండ దగ్గర కొండ ఉంది, నాగసంద దగ్గర కొండ ఉంది, ఆ కొండ పైన ఒక రాయి ఉందా లేదా? పెనుగొండ పైన ఆ రాయి ఎట్లా వచ్చింది చెప్పండి. ఇప్పుడు అందుకే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని మట్టి పైన పోస్తే మీరు ఆ నీళ్ళన్నీ పోయి ఏం తేలుతాయి? ఆడ రాళ్ళు వెళ్తున్నాయి లేదా? గ్లాస్ తీసుకునేది రోజు మట్టి పైన పోస్తే కరిగిపోతుంది. అట్లనే ఈ ప్రపంచం అంతా రౌండ్ వేసింది భూమి అంతా. ఇట్లా నీళ్ళంతా పోయి ఆ నిలవని రాళ్ళు మనసులు పెట్టేశారు. అంటే ప్రళయం అంటారు. ఆ ప్రళయంకు భగవంతుడు ఒకరు, దాన్ని రక్షించేదానికి పోషకం చేసేవాళ్ళు ఒకరు. అట్లా ముగ్గురు దేవతలు ఉంటారు అనమాట. ఆ ముగ్గురు దేవతలు భగవంతుడు ఒకరే. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మీరేం చేశారు? మీరు చిన్నప్పుడు మాకు లక్ష్మీదేవి అవునా కదా, చిన్న పాప. మళ్ళీ పెద్ద అయినాక మీరు మా సిస్టర్ మా వదిన ఎవరైనా అయిన తర్వాత బావ అయినా లేదా? మళ్ళీ బావ అయినాక మీ దృష్టి ఏమైంది? మీరు మళ్ళీ మాతృమూర్తి అయినా లేదా? మాతృమూర్తి అయినాక మళ్ళీ కంటి చేతికి వచ్చిందా లేదా? వస్తుంది. ఇప్పుడు రాలేదు, వస్తుంది ఇంకా వస్తుంది. అప్పుడు ఏమైనా అమ్మమ్మ అమ్మమ్మ సార్ సాంబార్ కాకి చెప్పలేదు. అప్పుడు అమ్మమ్మ అయినావా లేదా? అంటే నీవు మీ అమ్మ ఆయన వచ్చేసి